సహకారాలతోటి ఈ జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకున్నటువంటి ఒక ఆలోచనతోటి ఇక్కడ సమన్వయంతో అందరూ కూడా మనం పనిచేయడం జరుగుతూ ఉంది. ఇది మొట్టమొదటి దేశంలోనే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుపుతూ ప్యారలల్గా రాష్ట్రంలో పనిచేసేటువంటి స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, ఈ అవార్డు ఇచ్చి ప్రోత్సహించే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం అనేది ఒక మనం చేసినటువంటి కృషికి గుర్తింపుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రోత్సాహం ఇస్తే మరింత మనం పనిచేసే కోసం మనం చూసి వాళ్ళు ఉత్సాహంగా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అవార్డు లాంటివి మనకి చాలా అవసరము. అది గుర్తించే ఈరోజు మనందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా పేరు వచ్చేలాగా ఈరోజు మీరందరూ కృషి చేశారు. అదేవిధంగా మున్సిపాలిటీలో తాడిపత్రి మున్సిపాలిటీ బెస్ట్ మున్సిపాలిటీ రావడం అనేది అది కూడా మన జిల్లాకి గర్వకారణంగా నేను భావిస్తున్నాను. మనందరికీ అలోజోడ్ యొక్క అర్థం ఏంటంటే స్వేచ్ఛ భారత్ ఒకటి, స్వచ్ఛ భారత్ ఒకటి. స్వేచ్ఛ భారతం తీసుకొచ్చేటువంటి గాంధీజీ కలగలిగినటువంటి గ్రామ స్వరాజ్యం పరిశుభ్రత ఉండాలి, సమాజంలో అందరూ కూడా ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించాలనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి ఈ యొక్క ఆ సింబల్ అన్నమాట. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో అది స్వేచ్ఛ స్వచ్ఛ అని తీసుకుంటే మన ముఖ్యమంత్రి గారు దాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా తీసుకున్నారు. అవార్డు డెడికేట్ చేస్తున్నాం. ఇది ఒక మంచి స్టార్ట్, కానీ ఇది ఎండ్ లేదు. అయితే మేమే ఓన్లీ 2 కేటగిరీస్ ఈ అవార్డు మాకు వస్తుంది. కానీ వీ హావ్ టు లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్ ఇయర్ వీ షుడ్ స్ట్రైవ్ ఫర్ ఈవెన్ బెటర్, not only in state level but at the national level. I hope maybe in the coming year Anandpur Corporation will be in that list and we'll all work together as a team so that we can fulfill this objective. In the law, only officers cannot achieve. I want to request all the public, all the NGOs, other non-government organizations to be part of this and help us in bringing better cleanliness, how to improve our system, how to help